వెల్కమ్ టు ఏషియా పెస్ట్ కంట్రోల్. మీరు చూస్తున్నట్టయితే ఇవన్నీ కూడా ఫుడ్ బైట్ అనేది ర్యాట్స్ కంట్రోల్ కోసం ప్రిపేర్ చేసామన్నమాట. సో అట్లాగే ఈ టొమాటోస్ కూడా ఇందులో మనకి మెడిసిన్ మిక్స్ చేసి ఈ టొమాటోస్ కూడా అక్కడ ర్యాట్స్కి ఫుడ్ బైట్గా వాడతాము. అందులో మెడిసిన్ మిక్స్ చేస్తే మనకి అది పనిచేస్తుంది. ఈ విధంగా చిన్న చిన్న ప్యాకెట్ చేసి ప్యాక్ చేస్తున్నాను. సో జనరల్గా అసలు ప్రతిదానికి మనకి ఇంట్లో పెస్ట్ కంట్రోల్ అనేది మ్యాండేటరీ. ప్రతిదానికి ఒక్కొక్క ప్రొసీజర్ ఉంటుంది, ఒక్కొక్క ప్రాసెస్ అనేది ఉంటుంది, ఒక్కొక్క మెడిసిన్ ఉంటుంది. సో మనకి ఇవి ఇంట్లో ర్యాట్స్ ఉండడం వల్ల ఏంటంటే ఫుడ్ అనేది ఫస్ట్ పాయిజన్ అయిపోతుంది. పాయిజన్ ఇన్ ద సెన్స్ అంటే ఎప్పుడైతే అది ఫుడ్ పార్టికల్స్ అంటే మనది ఫుడ్ మెటీరియల్ వచ్చి తింటుందో దాంట్లో ఉన్న ఎలుకలో ఉన్న సలైవా అనేది ఫుడ్ మెటీరియల్లో ఇంజెక్షన్ అవుతుంది. సో ఏదైనా కూడా మనకి ఎనీథింగ్ దట్ క్యాన్ బి హార్మ్ఫుల్, ఫుడ్ పాయిజన్ అనేది ఈ విధంగానే అవుతుంది అని ఎప్పుడు చెప్పడానికి ఉండదు అనమాట. సో అందుకే మనకి ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ రెస్టారెంట్లో అదర్ బ్యాంక్వెట్ ఆల్సో ఇన్స్పెక్షన్స్ ఎందుకు చేస్తారా అంటే వాళ్ళంతా హైజీన్ మెయింటైన్ చేస్తున్నారా లేదా, సో ఈజ్ దర్ ఎనీ నీడ్ టు మేక్ ఎనీ ప్రికాషనరీ మెజర్స్ యాజ్ లైక్ పెస్ట్ కంట్రోల్ అనేది ఇవన్నీ కూడా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ అనేది చేస్తారు. ఇప్పుడు మనం చేస్తున్నది కూడా బ్యాంక్వెట్ హాల్లో. ఈ బ్యాంక్వెట్ హాల్లో ర్యాట్స్ వచ్చేసి మొత్తం అవి తిరుగుతున్నాయి, అట్ ద సేమ్ టైం డ్యామేజ్ చేస్తున్నాయి. పైన రూఫ్ సీలింగ్ ఇంటీరియర్ ఉంటాయి కదా, దానికి డ్యామేజ్ చేస్తున్నాయి. దానికి ఆనుకొని ఒక చిన్న బ్యాంక్ ఉంటుంది, కెనరా బ్యాంక్. ఆ కెనరా బ్యాంక్లో అక్కడ అంటే క్యాషియర్స్ దగ్గర వాళ్ళ ఫైల్స్ ఇంకా డిఫరెంట్ ఇట్లా కస్టమర్స్కి ఇన్కన్వీనియన్స్గా కలిగించడం ఈ విధంగా చేస్తున్నాయని చెప్పేసి వాళ్ళు పెస్ట్ కంట్రోల్ విల్లింగ్ ఉండరా అంటే ఇవన్నీ కూడా మనం ఫుడ్ బైట్ అనేది ప్రిపేర్ చేస్తున్నాము. ఆల్రెడీ వాళ్ళకి ప్రీ బైట్ ఇచ్చాము. ప్రీ బైట్లో అంటే నార్మల్గా లో డోస్లో మనం ఫుడ్ బైట్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ సెకండ్ డోసేజ్ ఆఫ్ ఫుడ్ బైట్ అనమాట. ఇందులో ప్రాపర్గా మెడిసిన్ మిక్స్ చేసి హై డోస్లో ఇస్తున్నాం అనమాట. సో ఈ దీంతో ఆల్మోస్ట్ క్యూర్ అవుతాయి. ఇది అనమాట. ఎలుకలకి ఎప్పుడైనా కూడా ప్రీ బైట్ పోస్ట్ బైట్ రెండు ఉంటాయి. ఫస్ట్ బైట్లో మనం ఎప్పుడైనా లో డోస్ ఎలా కలపాలి, సెకండ్ డోస్లో కొద్దిగా పెంచాలి డోసు. ఫస్టే మనకు హై డోస్లో కలిపితే అసలు ఎలుకలు దాని సైడ్కి కూడా వెళ్ళవు అసలు. ఇంకా చాలా అవి ఇట్లా ఏదో మన హార్మ్ఫుల్ కలిగించే మెటీరియల్ పెడుతున్నాయని అలర్ట్ అయిపోతాయి. అది మిస్టేక్ మాత్రం కలిగించొద్దు. అలా చేస్తే వాటికి అలర్ట్ అనేది పెరిగిపోతుంది. సో ఏ మెటీరియల్ ముట్టాలో ఏ ఫుడ్ మెటీరియల్ ముట్టొద్దో వాటికి ఐడియా వచ్చేస్తుంది. వాటికి అసలు తెలియకూడదు అంటే వాటికి ఫుడ్ బైట్ పెడుతున్నాం అనేది.